రెండేళ్లలో దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తాం. ఎవరు? హయాము. 6 లక్షలా? ఎవరు చెప్తే తెలుసా ఈ ముచ్చట? డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క. పక్కన ఒక ఆయన పెట్టుకుని మేధావిని రాగరి ప్రపంచ మేధావి ఆయన. ప్రపంచ మేధావి ఎలాన్ మస్క్ గారి కంటే ఎక్కువ తెలివి ఉంటుంది మా ఉత్తమన్నకు. సో ఆ జపాటి మేధావి ఇంకో ఇట్లా రుమాలు కట్టిన తలకాయ ఇక్కడ చెప్పేగా ఆయన తలకాయలకి వెళ్ళి వచ్చే తెలివి మనం తట్టుకోలేం. అందుకే ఆయన ఉడిసిపడుతుంది ఇట్లా బిర్రగా కట్టి. సో ఈ మేధావి ఏం చేస్తాడు? 2 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 6 లక్షల ఎకరాలు నీళ్ళు ఇస్తాడా? నవ్వొస్తుంది బట్టి అన్న ప్లీజ్. మేము ఉన్నది కేటీఆర్ హరీష్ చెప్పినట్టు చేసేందుకు కాదు, ప్రజలు చెప్పినట్టు చేసేదనుకున్నారు. ఈ పార్టీడు ఆ పార్టీడు కాదు, ప్రజలు చెప్పినట్టు చేసేదందుకే మిమ్మల్ని కూర్చోబెట్టాం. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణ ఉంటుందని వెల్లడి. 10 ఏళ్లలో దేవాదుల సీతారామ ఎందుకు గట్టలేదని మంత్రి ఉత్తమన్న చెప్తాం. ఉత్తమడలు వద్దన్న, చేసేదేమన్నా చేసి చూపి అన్న. ఉత్తమాటలు పనిచేయి. నువ్వు చెప్పి నువ్వు అలసిపోయినావు, నీ తెలివి అలసిపోయింది, మేమైతే అలసిపోలే. నవ్వుతుంది, మా కమీడియన్ లెక్క కనిపిస్తాను. నువ్వు ఒక నీటిపారుదల శాఖ నువ్వు టేక్ ఓవర్ చేసినావు, ఏం పుణ్యం ఇది? నీకు ఏమెరక? నీ అంత తెలివిలా నీ తెలివి మొత్తం రంగరించి ఎస్ఎల్బీసీ శివాలని తీయరాదే, బొక్కలన్నది అస్థికలన్నా ఆ శ్రీశైలం ప్రాజెక్టులో కలుపుతారు పాపం. బొక్కలు తీయలేని మునగాడు మాట్లాడితే అట్లా అయిపోయింది. సో వరద నీటితో లిఫ్ట్ చేయాలంటున్నారు, మరి బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? మంత్రి పొంగులేటి సీనన్న. దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అక్కడే అధికారులతో మంత్రులు సమీక్ష చేశారు. మరి ఆ అధికారులు ఆ కథ ఏందో కానీ ఇదో నడిపించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ వద్ద డిప్యూటీ సీఎం మంత్రులు అంతా కథ కార్ఖానం పెట్టి ఓ హంగామా సృష్టించి లాస్ట్కి గాయ చేశారు. ఇది కాదు కావాల్సింది. ప్రజలకు వాస్తవాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుంది? బీఆర్ఎస్ ఎన్ని రోజులు ఇంకా బదనాం చేసే లక్ష్యంతో ఉన్నారు? లక్ష్యం బదనాం చేయడమా, ప్రజలకు మేలు చేయడమా? లేదు, లక్ష్యం బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడమా రాజకీయంగా, లేదంటే ప్రజలకు పరిపాలన చేయడమా? అలా గదే కావాల్సి వచ్చింది పట్ట.